ఇక్కడ కూలి పనులు చేసుకునేటువంటి ఓ కుటుంబంలో అనుకోని ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంది, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పారు. నెల్లూరు మొత్తం తిరిగేసాము, ఇక్కడ కాదు చెన్నైకి తీసుకెళ్ళిపోండి అన్నారు. రోజుకి 20,000 అనేసరికి మేము 10 రోజులు ఉండేసి వచ్చేసాము. డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకున్నాము, ఇంకా మా కాడ రూపాయి కూడా లేదు. సార్ రిపోర్ట్లను చూసామ్మా, ఇది ఇక్కడ అవుతమ్మా, పాప కిటికలకి వేసేది బాగా శుద్ధపోతుంది. సడన్గా స్ట్రోక్, బ్రెయిన్గా కొట్టద్దంట, హార్ట్గా కొట్టద్దంట. అంతా ఖర్చు అయిపోయింది, అప్పులు సప్పులు తెచ్చి పెట్టుకున్నాం. ఇప్పుడు మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు డబ్బులు ఉంటే ట్రీట్మెంట్ లేకపోతే లేదు. అది పరిస్థితి ఆ విధంగా ఉంది. ఆ బిడ్డకి ఇంకా కోవూరు ఎమ్మెల్యే గారికి సాస్టివి మాధ్యమం ద్వారా ఆమె ఎంతోమందికి చేసి ఉంటుంది. ఈ వాళ్ళల్లో కూడా ఈ బిడ్డకి చేయమని నాకు దండం పెడుతుండ. మేడం గారు చాలా మందికి చేసుంటారు, మా పాపను కూడా కనికరించి చేయమని మేడం గారు కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అందరికీ. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. కోవూరులోని స్టౌబిడి కాలనీలో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ కూలి పనులు చేసుకునేటువంటి ఓ కుటుంబంలో అనుకోని ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. పాపకు అంటే 12 సంవత్సరాల పాప స్కూల్కి వెళ్తూ ఆడుతూ పాడుతూ ఉండేటువంటి పాప అనారోగ్యానికి గురికావడం, ఆ తర్వాత ఆ పాపకు కిడ్నీకి సంబంధించిన డిసీజ్తో బాధపడుతోందని తెలియడంతో ఆ కుటుంబం ఇప్పటికే సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. దాదాపు నెల్లూరులో ఇక్కడ హాస్పిటల్స్లో ఖర్చు పెట్టిన తర్వాత ఇక్కడ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో చెన్నైకి తీసుకెళ్లారు. చెన్నైలోని హాస్పిటల్లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఆ కుటుంబ పోషణే కష్టమైనటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ చెన్నైలో పెట్టి అక్కడ మెయింటైన్ చేయడం అంటే రోజుకు సుమారు 20,000కు పైగా వైద్య పరీక్షల కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నేపథ్యంలో సాస్ టీవీని ఆశ్రయించడం జరిగింది. అసలు పాపకి ఏమైంది, ఏ కష్టం వచ్చింది? ముందు వాపు వస్తేనో అవని పాప పేరు రజియా. రైట్. ఏం కష్టం వచ్చింది? అదే వాపు వచ్చేసింది. వాపు వచ్చేసరికి ఆమె భద్ర నెల్లూరు రామచంద్ర హాస్పిటల్కి తీసుకుపోయాము. అది కిడ్నీ సమస్య అన్నారు. ఆడ కొంత డబ్బు ఖర్చు అయింది. ఆ నుంచి చెన్నై తీసుకుపోయాము. చెన్నై అక్కడ హాస్పిటల్లో చూపించాం. అక్కడ హాస్పిటల్లో కొంత ఆడ ఒక 1.5 లక్షలు ఒక హాస్పిటల్ అయింది. తర్వాత నారాయణలో చూపించాం, మళ్ళీ తీసుకొచ్చి. ఇక్కడ ఇంక లాభం లేదని చెన్నై మళ్ళీ తీసుకుపోమన్నారు. చెన్నైలో విజయ హాస్పిటల్లో తీసుకుపోయాము. విజయ హాస్పిటల్లో రోజుకి 20,000 ఖర్చుని ఆడ ఒక వారం రోజులు ట్రీట్మెంటు. ఆడ లక్షలతో కూడిన పని అయిపోయింది, డబ్బు అంతా ఖర్చు అయిపోయింది, అప్పులు సప్పులు తెచ్చి పెట్టుకున్నాం. ఇప్పుడు మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు డబ్బులు ఉంటే ట్రీట్మెంట్ లేకపోతే లేదు. అది పరిస్థితి ఆ విధంగా ఉంది. ఆ బిడ్డకి ఇంకా బాగా చేయాలంటే మాకు అక్కడ స్తోమత లేకుండా పోతుంది. మేము బతికేది అంతంత మాత్రం కూల్చి పని చేసుకునే వాళ్ళము. ఆ బిడ్డగా మీరు దయించి ఆ బిడ్డను బతికించండి చాలు. ఎమ్మెల్యే అందరూ ఎంతోమందికి మీరు చేసి ఉంటారు. ఆ బిడ్డలు ఒక బిడ్డ అనుకొని మీరు చేయండి. గారికి ఏమన్నా మీరు చెప్పదలిచారా కోవూరు ఎమ్మెల్యే గారికి సాస్ టీవీ మాధ్యమం ద్వారా? ఆమె ఎంతోమందికి చేసి ఉంటుంది. ఈ వాళ్ళల్లో కూడా ఈ బిడ్డకి చేయమని నాకు దండం పెడుతుండ. అంతకంటే మనం మా బిడ్డకి నేను చేస్తే ఎంతోమంది చేసింది. ఆ బిడ్డలో ఈ బిడ్డకి కానీ చేస్తే ఆ బిడ్డ బాగా అయితే స్కూల్కి పోద్ది. మాకు అది చూడాలి. ఏడవద్దు. సో మొత్తానికి పాపకు సంబంధించినటువంటి ఫైల్ అయితే విజయ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫైల్ అయితే మన దగ్గర ఉంది. సో పాప తల్లి కూడా ముందుకు వచ్చారు, వారితో కూడా మాట్లాడదాం. ఏం చెప్పారమ్మా చెన్నైలో? కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంది, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పారు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంది, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పారు. నెల్లూరు మొత్తం తిరిగేసాము, ఇక్కడ కాదు చెన్నైకి తీసుకెళ్ళిపోండి అన్నారు. అక్కడ ట్రీట్మెంట్ చేపిస్తున్నాము. రోజుకి 20,000 అనేసరికి మేము 10 రోజులు ఉండేసి వచ్చేసాము. డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకున్నాము, ఇంకా మా కాడ రూపాయి కూడా లేదు. ఇంకెవరైనా ఉంటే మాకు సహాయం చేస్తే మేము పాపకి ట్రీట్మెంట్ చేయించుకుంటాము. రైట్. సో మొత్తానికి చూశారు కదా, ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. పాప ఆడుతూ పడుతూ ముందు హ్యాపీగా ఉండేది. చదువుద్దమ్మా, ఈ రత్నం స్కూల్లో బాగా చదువుతుంది, 7th క్లాసు. బాగా చదువుతా ఒకసారి స్కూల్ నుంచి రాగానే వాపులతో వచ్చేసింది, భయంకరంగా వాపు, అన్ఎక్స్పెక్టెడ్గా. ఆ వాపు ఉండేసరికి ఏంటి ఆ వాపు అనేసరికి రామచంద్ర రెడ్డి కిడ్నీ ఇన్ఫెక్షన్ అమ్మా అని చెప్పారు. 4 రోజులు ఉంచుకున్నాము, తర్వాత చెన్నైకి తీసుకెళ్ళిపోమన్నారు. అక్కడ ట్రీట్మెంట్తో బాగా పరిస్థితుందని చెప్పారమ్మా. ట్రీట్మెంట్ ఇప్పుడు చేస్తున్నారు, 10 రోజులకు ఒకసారి రమ్మన్నారు. రైట్.
సో రోజుకి 20,000 పైన అవుతుంది. రోజుకి 20,000 అక్కడ. అదే ఇంకా 6 నెలలు తీసుకోవాలంట ట్రీట్మెంటు. అది కూడా సహకరించకపోతే ఇంకా వేరే ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని చెప్పారు. ఎమ్మెల్యే గారికి ఏమన్నా చెప్పదలిచారా? కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సాధారణంగా పేరు వింటేనే దయగల దాత అనేటువంటి పేరు ఉంది. సో వారికి ఏమన్నా మీరు చెప్పదలిచారమ్మా? మేడం గారు చాలా మందికి చేసుంటారు, మా పాపను కూడా కనికరించి చేయమని మేడం గారు కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి అందరికీ కోరుకుంటున్నాను సార్. ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ ముందు ఆడుతూ పాడుతూ తిరిగేటువంటి పాప ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది, మీరేమైనా చెప్పదలిచారా? అవునండి, అమ్మాయి పాపం చాలా బాగా ఆడుకునేది. పాప బాగానే హుషారుగా ఉండింది, స్కూల్కి పోవడం రాను బాగా చదువుతా బాగా ఉండింది. మా పాపతోటి, మా పాప 8th క్లాసు, అమ్మాయి 7th క్లాసు, ఒకే స్కూల్ అండి, రత్నంలోనే. బాగా ఉండింది, బాగా చేస్తా వస్తా పోతా ఉండింది. ఒక రోజుకి సడన్గా వచ్చి పాప వచ్చి, అక్క పాప అంత వాపు వచ్చేసింది అక్క అనింది. హాస్పిటల్ తీసుకుపోయారు నెల్లూరుకి. ఆడ ఏమంటే మళ్ళీ వద్దమ్మా అన్నారంట. చెన్నై పోయి వచ్చారు. ఆడ కంచి కామగొట్లు వారం ఉన్నారు. ఆడెంత రోజుకి 10,000 లెక్కేశారంట. ఆ 10,000కి ఒక వారం ఉన్నారు, 1,00,000 రూపాయలు అయిపోయిందంట. డబ్బులు లెక్క ఇంటికి వచ్చారు. నాకు చెప్పాను, నేను ఉండమ్మా ఇక్కడ పోదాము, ప్రవీణ్ సార్ ఉన్నారు నారాయణని పోయాము, నేను తీసుకుపోయాను వీళ్ళని. సార్ రిపోర్ట్లను చూసామ్మా, ఇది ఇక్కడ అవుదమ్మా, పాప క్రిటికల్కి వేసేది బాగా శుద్ధపోతుంది, సడన్గా స్ట్రోక్, బ్రెయిన్గా కొట్టద్దంట, హార్ట్గా కొట్టద్దంట. ఇది నేను కేసు నేను తీసుకోలేనమ్మా, నా వల్ల అవ్వద్దు, మీరు ఎక్కడ పోయారు అక్కడికే పోండి అని చెప్పారు సారు. ఇంకా వీళ్ళు ఇది ఏడ్చుకుంటా విజయకి పోయారు. విజయకి పోయి ఒక వారం 10 రోజులు ఉండి వచ్చారు. పిల్ల కొంచెం రికవర్ అయింది కొంచెం. కానీ వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇంటికి పోండి, రోజు 20,000 అంట. వీళ్ళకి అక్కడ అయిపోయింది స్తోమత. వారం ఉన్నారు, 1,20,000 కట్టారంట అప్పటికి వారానికేను. ఇంకా దానికైనా వీళ్ళకి ఫుడ్ మెయింటెనెన్స్ ఏమి, పిల్లకి వీళ్ళకి ఇంటి ఉండాలి కదా, వీళ్ళంతా డబ్బులు లేక చెవులు ముక్కులు అంతా ఊడ్చుకొని పెట్టేసి బడిగింట్లో ఉన్నారంట. వీళ్ళకి ఎవరు వెళ్ళేవంట, అంతా ఊడ్చి పెట్టేసి ఇంకొచ్చేసారు. ఇప్పుడు ఏమంటే అమ్మాయి కొంచెం వెయిట్ తగ్గిపోతుంది, మరి ఇంకా తగ్గిపోతుంది వెయిట్, ఇంకా రికవర్ అవ్వట్లు ఇంకా తగ్గిపోతుంది. రాత్రి నుంచి ఒకే ఏడుస్తూ ఉంది. అక్క చెప్దాము, అక్క ఎమ్మెల్యే గారికి చెప్దాము, గట్టిగా చెప్దాము ఎమ్మెల్యే గారికి. మేడం నమస్కారం, నా బిడ్డను కాపాడండి, నాకు పెట్టే స్తోమత లేదు మేడం, మీరు వినండి, మీరు పవన్ కళ్యాణ్ సార్, సీఎం సార్ అందరు వినండి, అమ్మాయి పెట్టే స్తోమత లేదు, అమ్మాయి ఇంకా డబ్బు పెట్టలేదు, దయించి మీరు ఎంతమంది కాపాడి ఉన్నారు. ఆ పాప కూడా ఏమీ లేదు, పాప తగ్గిపోయింది. ఈ అమ్మాయి తల్లి కూడా మాకే బాధేస్తుందండి, చూడలేకపోతున్నాం పాపని. దయించి మీరు చేసి పాప రక్షించి అమ్మాయికి ఫౌండేషన్ ద్వారా ఇచ్చి ట్రీట్మెంట్ జరిపించి అమ్మాయి కాపాడండి. అదే సార్ కొనుక్కొని ఇంకేం లేదు సార్. అదే సో అందరూ కోరుకునేది ఒకటే, ఆ పాప ఆరోగ్యంగా తిరిగి రావాలంటే ఆ పాపకు రోజుకు 20,000 పైన ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, వీరందరూ కూడా ఎవరో ఒక్కరు స్పందించినా కూడా ఆ పాప ఆరోగ్యంగా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించాలి. అలాగే దయగల దాతలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఫోన్పే నంబర్, అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ఇస్తాం. ఎవరైతే దయగల దాతలు ఉంటారో వాళ్ళు ఈ రోజు నుంచి మనం ఇచ్చేటువంటి 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, అదంతా కూడా వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించి ఆ ఫోన్పే నంబర్కు మీకు తోచినంత సాయం అయితే చేయగలని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి ఆ 1000 రూపాయలే ఆ కుటుంబానికి అండగా అందించేటువంటి అవకాశం ఉంది. 10 మంది వేసి 10,000 రూపాయలు 10,000 రూపాయలు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా స్పందిస్తే బాగుంటుందని ఆకాంక్షిస్తోంది సాస్ టీవీ. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.